యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి ప్రియ సహోదరి సహోదరులకందరికీ నా యొక్క వందనములు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉన్నందున అప్పుడు నా పూర్వీకులు నాకు చెప్పిన ఆచారాలు అవన్నీ కూడా బాగా వంట పట్టించుకుని అవి మాత్రమే చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఓహో ఇలా చెయ్యాలి కావచ్చు, ఇదే కావచ్చు జీవితం అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైనది, ప్రభువు తప్ప ఇంకా నిత్యమైనది ఏదీ లేదు, ప్రభువు తప్ప ఇంకా సత్యమైనది ఏదీ లేదు, ఆయన మార్గము తప్ప మరి ఒక మార్గము మనకు లేదు లేదు లేదని అర్థమైంది. ఎందుకంటే నేను నమ్మిన దేవుళ్ళు దేవతలు అనేవారు విగ్రహాలు, చెక్కలు, సిమెంటుతో చేసినవి, బొమ్మలు, రాళ్ళు, మరియు వెండి బంగారములతో చేసి అందమైన రాళ్ళు పొదిగినవి కూడా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా సమస్యల వలయంలో నన్ను ఇరికించాయి, ఇంకా నెట్టివేశాయి, కానీ నాకు దారి చూపలేదు, సహాయం చేయలేదు. కన్నీరు మిగిల్చాయి, దుఃఖం మిగిల్చాయి, దశాబ్దాల తరబడి ఏడుపు మిగిల్చాయి. అయిన వాళ్ళందరూని కోల్పోయాను. ప్రభువులో వచ్చాను. ఎలా వచ్చాను? ప్రభువులోకి ఊరికే వస్తామా? ఆయన మనల్ని ఆకర్షించాలి అంటే మనకున్న డబ్బంతా పోవాలి, మన అహమంతా చావాలి, మరి ఇంకా జాబ్ అయినా రావాలి, ఏదో ఒకటి మిరకిల్, ఒక నేను అని అహము నశిస్తే కానీ మనము ప్రభువులోకి ఆకర్షించబడం. ఎప్పుడైతే నేను ఆకర్షించబడ్డానో అప్పుడు అయిన వాళ్ళందరూ నన్ను వెలివేశారు, చచ్చిందాని అన్నారు, కడగొట్టుదానివి కానీ మమ్మల్ని చెడగొట్టిందాని అన్నారు. అన్నీ సహించుకోమన్నాడు దేవుడు. ఆయన మీద ఆధారపడిన కొలది, అవమానాలు ఎదురైన కొలది ఆయనని గట్టిగా పట్టుకుంటున్నాను. అద్భుతాలు ఎన్నో నా జీవితంలో చేస్తున్నాడు దేవుడు. ఆయన నిజమైన దేవుడు, పరలోకపు తండ్రికి అద్వితీయ కుమారుడు, రక్షకుడు, విమోచకుడు కూడా ఆయన అని నేను తెలుసుకున్నాను. ప్రియులారా, నేను తెలుసుకున్న ఈ సత్యము నా అవమానములలో నాకు సహాయము, నా కన్నీరులో నాకు సహాయము, నా దుఃఖములో నాకు సహాయము, నా వేదనలో నాకు సహాయము, నా ఆకలిలో నాకు సహాయము, నా వస్త్రహీనతలో నాకు సహాయము, నేను ఒంటరి అయినప్పుడు నాకు సహాయము, ప్రతి విషయంలో నాకు సహాయము. ఆ సహాయం మీకు అందరికీ కూడా లభించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.